యుగము కల్ప కల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమ యుగము సద్గతి యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము సంగమ యుగము సద్గతి యుగము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమ యుగము సద్గతి యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము ముక్తి జీవన్ ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమ యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్ప కల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్ప కల్పాంతమున పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము
ओम शांति। मीठे बच्चे, अब इस मृत्युलोक का अंत है, अमरलोक की स्थापना हो रही है, इसलिए तुम्हें मृत्युलोक वालों को याद नहीं करना है। మధురమైన పిల్లలు, ఇప్పుడు మృత్యులోకానికి అంతం సమయం వచ్చేసింది, అమరలోక స్థాపన జరుగుతూ ఉన్నది. కాబట్టి పిల్లలు మృత్యులోకంలో ఉండేటటువంటి వాళ్ళని తలంపు చేయకూడదు. प्रश्न, बाप अपने गरीब बच्चों को कौन सी स्मृति दिलाते हैं? తండ్రి తన పేద పిల్లలకు ఏ స్మృతి ఇస్తూ ఉన్నారు? బచ్చే జబ్ తుమ్ పవిత్రతే తో బహుత్ సుఖీ తే. పిల్లలు మీరు చాలా పవిత్రంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండేవాళ్ళు. తుమారే జైసా షావుకార్ దూసరా కోయి నహీ తా. మీ అంత షావుకారు వేరే ఎవ్వరూ లేరు. తుమ్ అపార్ సుఖీతే. మీరు అప్పుడు అపారంగా సుఖంగా ఉండేవాళ్ళు. ధరతి ఆస్మాన్ సబ్ తుమ్హారే హాత్ మే తా. ఈ భూమి ఆకాశము అంతా కూడా మీ చేతుల్లోనే ఉండేది. బాప్ తుమ్హే ఫిర్సే షావుకార్ బనానే ఆయే హై. బాబా తిరిగి మనల్ని షావుకార్గా చేసే కోసం వచ్చినారు. గీత్, నయన్హీన్ కో రాహ్ దిఖావో ప్రభు. గుడ్డి వాళ్ళకి దారి చూపించు ప్రభు అననే పాట ఉన్నది. భక్తిలో పాడుతూ ఉంటారు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे, ఆత్మా ఓంనే గీత్ సునా కిస్నే కహా. మధురాతి మధురమైన పిల్లలు, పాట విన్నారా? ఎవరు ఈ పాట చెప్పింది? ఆత్మా ఓం రుహానీ బాప్కో. ఆత్మలు ఈ విధంగా అంటూ ఉన్నారు, హే ప్రభు మాకు దారి చూపించండి అని. రుహానీ బాప్కో రుహానీ బచ్చోన్నే కహా బాబా. ఇక్కడ ఆత్మీయ తండ్రికే బాబా అని చెప్తూ ఉంటాము. ఇన్కో ఈశ్వర్ భీ కహా జాతా, పితా భీ కహా జాతా హై. వీళ్ళనే ఈశ్వరుడు అని చెప్తారు, తండ్రి అని చెప్తారు. కౌన్సా పిత? పరంపిత. తండ్రి అంటే వీళ్ళు ఏ తండ్రి? పరమపిత, పారలౌకిక తండ్రి అయినారు. బాప్ హై దో, ఏక్ లౌకిక్ ఔర్ దూసరా పారలౌకిక. ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. లౌకిక్ బాప్ కే బచ్చే పారలౌకిక్ బాప్ కో పుకార్తే హై. లౌకిక తండ్రి కూడా పారలౌకిక తండ్రినే పిలుస్తూ ఉంటారు. హే బాబా. బాబా కా నామ్ హై శివ. హే బాబా అంటాం. బాబా అంటే ఎవరు? వాళ్ళ పేరు ఏమిటి? శివ అయినారు. शिव निराकारी पूजा जाता है, उनको कहा जाता है सुप्रीम फादर. శివుడు నిరాకారుడైనారు, వాళ్ళనే పూజిస్తూ ఉంటారు నిరాకారి రూపంలో. వాళ్ళకే సుప్రీం ఫాదర్ అని చెప్తారు. लौकिक बाप को सुप्रीम नहीं कहा जाता, ऊंच ते ऊंच सभी आत्माओं का बाप एक ही है. లౌకిక తండ్రిని ఎవరు సుప్రీం అనని చెప్పరు. ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి ఆత్మలందరికీ కూడా వాళ్ళు తండ్రి అయినారు. సభీ జీవాత్మాయే ఉస్ బాప్ కో యాద్ కర్తే హై. జీవాత్మలందరూ కూడా ఆ తండ్రినే తలంపు చేస్తూ ఉన్నారు. ఆత్మాయే యహ్ భూల్ గయి హై కి హమారా బాప్ కౌన్ హై. ఆత్మ మర్చిపోయినారు నా తండ్రి ఎవరు అనేటటువంటిది. पुकारते हैं ओ गॉड फादर, हम नयनहीन को नयन दो तो हम अपने बाप को पहचाने. అందరూ పిలుస్తూ ఉన్నారు ఓ గాడ్ ఫాదర్ అనని. గుడ్డి వాళ్ళము మాకు కళ్ళు ఇవ్వండి అనని చెప్తూ ఉన్నారు. భక్తి మార్గ మే హమ్ అందే బనే, ठोकरे खाते रहते हैं, अब उन ठोकरों से छुड़ाओ. భక్తి మార్గంలో అందులం అయిపోయినాము, ఎన్నో దెబ్బలు తింటూ ఉన్నాము, ఈ దెబ్బల నుంచి మమ్మల్ని రక్షించండి. బాప్ కల్ప కల్ప ఆకర్ భారత్ కో హెవెన్ బనాతే హై, అబ్ కలియుగ హై సత్యుగ్ ఆనే వాలా హై. బాబా కల్పకల్పము వచ్చి భారత్ను స్వర్గంగా మారుస్తారు.
ఇప్పుడు కలియుగం నడుస్తూ ఉన్నది, సత్యయుగం రాబోతుంది. కలియుగ और सतयुग के बीच को సంగం कहा जाता है. కలియుగానికి సత్యయుగానికి మధ్య సమయమే సంగమ యుగము అని చెప్తారు. यह है पुरुषोत्तम संगम. बेहद बाप आकर जो भ्रष्टाचारी बन गए हैं उनको श्रेष्ठाचारी पुरुषोत्तम बनाते हैं. ఇది పురుషోత్తమ సంగమ యుగమైంది. బేహద్దు తండ్రి వచ్చి భ్రష్టాచారాలను శ్రేష్టాచారి పురుషోత్తంగా చేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ పురుషోత్తం తే. లక్ష్మీనారాయణకి డినాయిస్ట్గా రాధ్యత. లక్ష్మీనారాయణలు పురుషోత్తమ అయినారు. లక్ష్మీనారాయణ రాధ్యం ఉండేది. बाप स्मृति दिलाते हैं, तुम भारतवासी आज से 5000 वर्ष पहले स्वर्गवासी थे. బాబా పిల్లలకి స్మృతి ఇస్తూ ఉన్నారు. భారత్వాసీలు 5000 సంవత్సరాల ముందు స్వర్గవాసిగా ఉండేవాళ్ళు. అబు నరకవాసి హో, ఇప్పుడు నరకవాసిగా అయిపోయినారు. 5000 वर्ष पहले भारत हेवन था. భారత్ की बहुत महिमा थी. 5000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది. భారత్కు ఎంతో మహిమ ఉండేది. సోనే హీరే కే మెహల్ తే, అబ్ కుచ్ నహీ హై. భారత్లో బంగారు మేడలు వజ్ర వైడూర్యాలతో కట్టేవారు. ఇప్పుడు అదంతా లేదు భారత్లో. ఉస్ సమయ్ ఔర్ కోయి ధర్మ నా తా, సిర్ఫ్ సూర్యవంశీ తే. అప్పుడు వేరే ధర్మాల వాళ్ళు లేరు, కేవలం సూర్యవంశీలే ఉండేవాళ్ళు. చంద్రవంశీ పీచే ఆతే హై, బాప్ సమझाते హై తుమ్ హీ సూర్యవంశీ తే. చంద్రవంశీలు తర్వాత వచ్చినారు. బాబా చెప్తారు మీరే సూర్యవంశీలుగా ఉండేవాళ్ళు. అబ్ తక్ లక్ష్మీనారాయణ కే మందిర్ బనాతే रहते हैं, परंतु लक्ष्मीनारायण का राज्य कब था, कैसे राज्य पाया. లక్ష్మీనారాయణ టెంపుల్స్ ఇప్పటి వరకు చేస్తూ ఉన్నారు. అయితే లక్ష్మీనారాయణలో అసలు ఎవరు, వాళ్ళు ఎప్పుడు రాజ్యం చేసినారు, వాళ్ళు ఎట్లా రాజ్యాన్ని పొందినారు, ఇది ఎవరికీ తెలియదు. పూజా కర్తే హై పరంతు జాన్తే నహీ తో బ్లైండ్ ఫెయిత్ హువా. కేవలం పూజలు చేస్తూ ఉన్నారు, అయితే వాళ్ళ గురించి తెలియదు. అంటే వాళ్ళు చేసేదంతా కూడా మూఢభక్తి కదా అంటారు. శివకి లక్ష్మీనారాయణకి పూజా కర్తే హై, బయోగ్రఫీ కోయి నహీ జాన్తే హై. శివునికి పూజ చేస్తారు, శివుడు ఎవరు అంటే చెప్పలేరు. లక్ష్మీనారాయణకి పూజ చేస్తారు, వాళ్ళ గురించి తెలియదు. भारतवासी खुद कहते हैं हम पतित है. हे पतित पावन बाबा आओ, आकर हमको दुख से రావణ్ రాజ్య से లిబరేట్ करो. భారతవాసీలు చెప్తూ ఉన్నారు మేం పతితులం అయిపోయినాము, పతిత పావన తండ్రి రండి, వచ్చి మమ్మల్ని దుఃఖం నుంచి విడిపించండి, రావణ రాజ్యం నుంచి విడిపించండి అంటారు. बाप आकर सबको लिबरेट करते हैं. बच्चे जानते हैं कि सतयुग में एक ही राज्य था. బాబా వచ్చి అందరికీ ముక్తిని ఇస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఒకటే రాజ్యం ఉండేది. కాంగ్రెస్ లోग अथवा बापूजी भी यही मांगते थे, हमको फिर से राम राज्य चाहिए. కాంగ్రెస్ వాళ్ళు కూడా బాపూజీ కూడా ఇదే అంటూ ఉండేవాళ్ళు, రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి. स्वर्गवासी बनने चाहते हैं. अब नरकवासियों का क्या हाल है देख रहे हो ना. స్వర్గవాసి కావాలని కోరుకునేవాళ్ళు ఇప్పుడు నరకవాసీల యొక్క గతి ఎట్లా ఉన్నదో చూస్తూ ఉన్నారు కదా. ఇంకో కహా జాతా హై హెల్ డెవిల్ వరల్డ్. దీనికి నరకము అనని చెప్తారు. यही भारत डीटी वर्ल्ड था, अब डेविल वर्ल्ड बन गई. ఇదే భారతము దేవతా రాజ్యంగా ఉండేది, ఇప్పుడు రాక్షస రాజ్యంగా మారిపోయింది. బాబా समझाते हैं 84 जन्म लिए हैं ना कि 84 लाख.
బాబా చెప్తూ ఉన్నారు 84 జన్మలు తీసుకున్నారు, 84 లక్షల జన్మలు కాదు. ये तो शास्त्रों में गपोड़े लग दिए है, आज से 5000 वर्ष पहले सद्गति मार्ग था. శాస్త్రాలలో ఎన్నో గొప్పలు రాసినారు, అయితే 5000 సంవత్సరాల ముందు సద్గతి ఉండేది. वह ना भक्ति ना दुख का नाम निशानी था, उनको सुखधाम कहा जाता है. అప్పుడు భక్తి లేదు, దుఃఖము లేదు, దానికి సుఖధామము అంటూ ఉండేవాళ్ళు. బాప్ సమझाते हैं तुम असल में शांति धाम के रहने वाले. బాబా చెప్తారు, వాస్తవానికి పిల్లలు శాంతిధామంలో ఉండేటటువంటి వాళ్ళు. तुम यहाँ पाठ बजाने आए हो, పునర్జన్మ 84 होते हैं నాకి 84 लाख. మనం ఇక్కడ పాత్ర చేసే కోసం వచ్చినాము. ఈ నాటకంలో పునర్జన్మలు 84 ఉంటాయి, 84 లక్షలు ఉండవు. బేహద్ బాప్ ఆయా హై, తుమ్ బచ్చోं को బేహద్ కా వస్సా దేనే. బేహద్ తండ్రి వచ్చినారు పిల్లలకు బేహద్ ఆస్తి ఇచ్చే కోసము. बाप तुम आत्माओं से बात करते हैं और सत्संग में मनुष्य मनुष्य को भक्ति की बातें सुनाते हैं. బాబా మనకి మాట్లాడేకి వచ్చారు. వేరే సత్సంగాలలో మనుషులు మనుషులకి భక్తి మాటలు వినిపిస్తూ ఉంటారు. आधा कल्प जब भारत स्वर्ग था, एक भी पतित नहीं था. అర్ధకల్పము భారత్ స్వర్గంగా ఉండేది, ఒక్కరు కూడా పతితులు ఉండేవారు కాదు. अब एक भी पावन नहीं है, यह है पतित दुनिया. ఇప్పుడు ఒక్కరు కూడా పావనంగా లేరు, ఈ ప్రపంచమే పతిత ప్రపంచం అయిపోయింది. बाप समझाते हैं, गीता में कृष्ण भगवान वाचा लिख दिया है, कृष्ण भगवान नहीं है ना कि उसने गीता सुनाई. గీతలో కృష్ణ భగవాను వాచ నన్ను వ్రాసినారు, అయితే కృష్ణుడు భగవంతుడు కాదు, కృష్ణుడు గీతను చెప్పలేదు. ये लोग अपने धर्म शास्त्र को भी नहीं जानते, अपने धर्म को ही भूल गए हैं. భారత్లో వాళ్ళ ధర్మశాస్త్రం అనేది కూడా ఏమిటి తెలియదు, వాళ్ళ ధర్మం ఏమిటి అనేది కూడా మర్చిపోయినారు. धर्म मुख्य है 4. पहले आदि सनातन देवी देवता धर्म सूर्यवंशी, पीछे चंद्रवंशी, दोनों को मिलाकर कहते हैं देवी देवता धर्म. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం సూర్యవంశం ఉంటుంది, తర్వాత చంద్రవంశము. ఈ రెండూ కలిపి సూర్యవంశము చంద్రవంశము కలిపి దేవీ దేవతా ధర్మము అంటారు. వహా దుఃఖ కా నామ్ నహీ థా, 21 జన్మ తుమ్ సుఖధామ్ మే థే. అక్కడ దుఃఖం అనే పేరే లేదు, 21 జన్మలు పిల్లలు సుఖధామంలో ఉండేవాళ్ళు. फिर रावण राज्य भक्ति मार्ग शुरू होता है. శివబాబా కబ్ ఆతే హై, తిరిగి భక్తి మార్గము ప్రారంభమవుతుంది, రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. శివబాబా ఎప్పుడు వచ్చినారో, జబ్ రాత్ హోతీ హై, ఎప్పుడు ఈ ప్రపంచం రాత్రి అవుతుందో అప్పుడే తండ్రి వస్తారు. భారత్వాసి గోరా अंधियार में आ जाते हैं, तब बाबा आते हैं, గుడియోं की పూజా करते रहते हैं. భారత్లో ఎప్పుడు అజ్ఞాన అంధకారం కమ్ముకుంటుందో అప్పుడే తండ్రి వస్తారు, ఈ బొమ్మలకి పూజ చేస్తూ ఉన్నారు. ఏకి బి బయోగ్రఫీ నహీ జాంతే. భక్తి మార్గంలో ఎవరికి పూజలు చేస్తూ ఉన్నారో ఒక్కరి గురించి కూడా ఎవరికీ తెలియదు. भक्ति मार्ग में अनेक धक्के खाते हैं, तीर्थों पर जाओ फेरा लगाओ. భక్తిలో అనేక కష్టాలు పడుతూ ఉన్నారు, తీర్థయాత్రలకు పోతూ ఉన్నారు, చుట్టి చుట్టి వస్తూ ఉన్నారు, అయినా కూడా ఏమీ ప్రాప్తి కలగటం లేదు. बाप कहते हैं मैं आकर तुमको ब्रह्म द्वारा यथार्थ ज्ञान सुनाता हूँ. బాబా వచ్చి
బ్రహ్మ ద్వారా మనకి యథార్థ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. పుకార్తే హై హమ్కో సుఖధామ్ ఔర్ శాంతిధామ్కి రాహ్ బతావో. పిలుస్తూ ఉన్నారు, మాకు సుఖధామము శాంతిధామం యొక్క మార్గం చూపించండి. బాప్ कहते हैं 5000 वर्ष पहले हमने तुम बहुत सुखधाम का షావుకార్ బనాయా తా. 5000 సంవత్సరాల ముందు బాబా మనల్ని ఎంతో షావుకారుగా చేసినారు. ఇతనా ధన్ దియా ఫిర్ కహా గవాయా. ఎంతో ధనం ఇచ్చినారు, అయితే అవన్నీ ఎక్కడ పోగొట్టుకున్నారు? తుమ్ కితనే షావుకార్ తే. భారత్ కౌన్ కెహలావే. ఎంత షావుకారుగా ఉండేవాళ్ళు. భారత్ అనని ఎవరు పిలిచినారు? భారత్ హీ సబ్సే ఊంచితే ఊంచ్ ఖండత. భారతే అన్నిటికంటే చాలా గొప్ప ఖండంగా ఉండేది. వాస్తవం మే సబ్కా యహ్ తీర్థ హై క్యూంకి పతిత్ పావన్ బాప్ కా బర్త్ ప్లేస్ హై. వాస్తవానికి ఇది అందరిది తీర్థస్థానమైంది, పతిత పావన తండ్రి యొక్క జన్మస్థానమైంది. जो भी धर्म वाले हैं सभी की बाप आकर सद्गति करते हैं. అన్ని ధర్మం వాళ్ళకి బాబా వచ్చి ఇప్పుడు సద్గతి ఇస్తూ ఉన్నారు. अब रावण का राज्य सारी सृष्टि में है, सिर्फ లంకా में नहीं. రావణ రాజ్యం సృష్టి అంతా ఉన్నది, కేవలం లంకలో మాత్రమే కాదు. जब सूर्यवंशी राज्य था तब यह विकार नहीं थे. భారత్ వైశ్లేస్తా అవివిశేష. సూర్యవంశ రాజ్యం ఉన్నప్పుడు వికారాలే లేవు. అప్పుడు భారత్ నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారి అయిపోయింది. ఇప్పుడు అందరూ నరకవాసిగా అయిపోయినారు. सतयुग में जो दैवी संप्रदाय थे वो फिर 84 जन्म भोग आसुरी సాంప్రదాయ బనే हैं. సత్యయుగంలో దైవీ సాంప్రదాయం ఉండేది, ఇప్పుడు 84 జన్మల అనుభవించిన తర్వాత ఆసురీ సాంప్రదాయంగా మారిపోయారు. ఇప్పుడు తిరిగి దైవీ సాంప్రదాయంగా అవ్వాలి. భారత్ బహుత్ షౌకార్ తా, అబ్ గరీబ్ బనా హై ఇస్లియే భీక్ మాంగ్ రహే హై. భారత్ ఎంతో షౌకారుగా ఉండేది, ఇప్పుడు అందరూ అడుక్కుంటూ ఉన్నారు. बाप तुम गरीब बच्चों को स्मृति दिलाते हैं, बच्चे तुम कितने सुखी थे. బాబా పిల్లలకి స్మృతి ఇస్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఎంత సుఖంగా ఉండేవాళ్ళు. తుమారే జైసే సుఖ కిసీ కో మిల్ నహీ సక్తా. మనం పొందినంత సుఖం వేరే ఎవ్వరికీ దొరకదు ఈ ప్రపంచంలో. ధరతి ఆస్మాన్ సబ్ తుమ్హారే హాత్ మే హై. ఆకాశము భూమి నీరు అంతా మన చేతిలోనే ఉండేది. शास्त्रों में कल्प की आयु लंबी कर बताकर सभी को कुंभकर्ण की आसुरी नींद में सुला दिया है. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అనుకొని మనుష్యులందరూ కూడా కుంభకర్ణుల్లాగా నిద్రపోతూ ఉన్నారు. ये भारत शिव बाबा का स्थापन किया हुआ शिवालय था. ఈ భారత్ శివబాబా స్థాపన చేసిన శివాలయంగా ఉండేది. वह पवित्रता थी. उस नई दुनिया में देवी देवता राज्य करते थे. అప్పుడు పవిత్రత ఉండేది, దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళు. मनुष्य तो यह नहीं जानते कि రాధే కృష్ణ का आपस में क्या संबंध है. మనుషులకి ఇది తెలియదు, రాధాకృష్ణులకి పరస్పరం సంబంధం ఏమిటి అనేది. दोनों अलग अलग राजधानी के थे. फिर स्वयंवर के बाद లక్ష్మీనారాయణ బనే. ఇద్దరూ వేరు వేరు రాజ్యాలలో ఉండేవాళ్ళు, స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణగా అయినారు. ये ज्ञान कोई मनुष्य मात्रమే नहीं है. स्पिरिचुअल नॉलेज सिर्फ एक बाप ही देते हैं. ఈ జ్ఞానము మానవ మాతృలకు ఎవరికీ తెలియదు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఒక్క ఆత్మీయ తండ్రి మాత్రమే ఇస్తారు.
बाप कहते हैं ఆత్మాభిమాని బనో ముझे अपने परम पिता को याद करो. బాబా చెప్తారు ఆత్మాభిమానిగా అవ్వండి, ఒక్క పరంపిత తండ్రిని తలంపు చేయండి. యాద్ సే తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేగా. తలంపు ద్వారా తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతాము. तुम यहाँ आते हो मनुष्य से देवता अथवा पति से पावन बनने. మనము మనుషుల నుంచి దేవతలుగా, పతిత్ నుంచి పావనంగా ఏ కోసం వచ్చాము. यह है रावण राज्य. భక్తి మే రావణ రాజ్య शुरू होता है. ఈ ప్రపంచమే రావణ రాజ్యమైంది, భక్తిలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. सब భక్త करने वाले रावण के पंजे में है. భక్తి చేసే వాళ్ళందరూ కూడా రావణ యొక్క సంకెళ్లలో చిక్కుకొని ఉన్నారు. सारी दुनिया पंच विकारों रूपी रावण की कैद में है, శోకవాటిక మే है. ప్రపంచమంతా పంచ వికారాల రావణ జైల్లో ఉన్నారు, శోకవాటికలో ఉన్నారు. बाप आकर सबको लिबरेट कर गाइड बन साथ ले जाते हैं. బాబా అందరికీ ముక్తిని ఇచ్చి గైడ్ అయ్యి జతలో తీసుకుపోతారు. उसके लिए महाभारत लड़ाई है. 5000 वर्ष पहले लगी थी. बाप फिर से स्वर्ग बना रहे हैं. వాళ్ళ కోసమే మహాభారత యుద్ధం ఇప్పుడు జరగబోతుంది. 5000 సంవత్సరాల ముందు జరిగింది. బాబా ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. जिनको धन बहुत है वह स्वर्ग में है, अभी है ही नरक. ఎవరికి ఎక్కువ ధనం ఉందో వాళ్ళు స్వర్గంలో ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు అయింది నరకము. మనుషులు అనుకుంటారు డబ్బులు ఎక్కువ ఉంటే స్వర్గం అనుకుంటారు, కానీ తప్పు. ఇప్పుడు ఇది నరకమైంది. పతిత్ పావన్ కో బాప్ కో కహా జాతా హై, నాకి నది కో. పతిత పావన తండ్రికి చెప్తారు, నదికి చెప్పరు. ఏ సబ్ హై భక్తి మార్గ బాతే బాబా ఆకస్మ. ఇవన్నీ భక్తి మార్గపు మాటలు బాబా తెలిపిస్తూ ఉన్నారు. ఏ తో జాన్తే హో ఏక్ హై లౌకిక్ బాప్, దూసరా హై పారలౌకిక్, तीसरा है अलौकिक. अब पारलौकिक बाप शिव बाबा द्वारा ब्राह्मण धर्म स्थापन करते हैं. पारलौकिक तंड्री शिव बाबा द्वारा ब्राह्मण धर्म स्थापना అవుతూ ఉన్నది. ब्राह्मणों को देवता बनाने के लिए राजयोग सिखलाते हैं. బ్రాహ్మణులను దేవతలుగా చేసే కోసమే రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. आत्मा पुनर्जन्म लेती है. आत्मा ही कहती है मैं एक शरीर छोड़ दूसरा लेती हूँ. ఆత్మ పునర్జన్మ తీసుకుంటుంది. ఆత్మ చెప్తుంది నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను. बाप कहते हैं अपने को आत्मा समझ बाप को याद करो तो तुम पावन बनेगा. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేస్తే పావనమైపోతాము. కోయి బి దేహదారికో యాద్ నహీ కరో. ఏ దేహదారికి తలంపు చేయవద్దు. అబు మృత్యులోక అంత హై, అమరలోక్ కి స్థాపన హో రహీ హై. మృత్యులోక అంతం వచ్చేసింది, అమరలోక స్థాపన అవుతూ ఉన్నది. बाकी सब అనేక ధర్మ కళాస్ హో జాయేగా. అనేక ధర్మాలు సమాప్తమవుతూ ఉన్నాయి. सतयुग में एक ही देवी देवता धर्म था, फिर चंद्रवंशी राम सीता त्रेता में थे. సత్యుగంలో ఒకటే దేవీ దేవతా ధర్మం ఉండేది. చంద్రవంశీలు సీతారామ రాజ్యము త్రేతాయుగంలో ఉండేది. तुम बच्चों को सारे चक्र की याद दिलाते हैं. బాబా పిల్లలకు పూర్తి చక్రం గురించి తలంపు ఇస్తూ ఉన్నారు. శాంతిధాम और सुखधाम की स्थापना बाप करते हैं. శాంతిధామము సుఖధామం స్థాపన తండ్రి చేస్తూ ఉన్నారు.
मनुष्य मनुष्य को सद्गति दे नहीं सकते, वह सब है భక్తి మార్గ కే గురు. మనుషులు మనుషులకు ఎవ్వరికీ సద్గతి ఇవ్వలేరు. బాబా అంటారు వాళ్ళంతా కూడా భక్తి మార్గం యొక్క గురువులు అయినారు. అభి తుమ్ హో ఈశ్వరీయ సంతాన, బాబా సే రాజ్య భాగ్య లే రహో హో. ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానమైనాము, బాబా నుంచి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాము. రాజధాని స్థాపన హో రహీ హై, ప్రజాతో బహుత్ బన్నా హై. రాజధాని స్థాపన అవుతూ ఉన్నది, ప్రజలు అనేక మంది అవుతారు. मनुष्य मनुष्य को सद्गति दे नहीं सकते, वो सब है భక్తి మార్గ కే గురు है. మనుషులు మనుషులకు ఎవ్వరికీ కూడా సద్గతి ఇవ్వరు. అవన్నీ భక్తి మార్గపు యొక్క మాటలైంది. तुम हो ఈశ్వరీయ సంతాన్, బాబా సే రాజ్య భాగ్య లే రహే హో. పిల్లలు ఈశ్వరీయ సంతానమైనారు, బాబా నుంచి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. రాజధాని స్థాపన హో రహీ హై, ప్రజాతో బహుత్ బన్నీ హై. రాజధాని స్థాపన అవుతుంది, ప్రజలు అనేక మంది తయారు కావాలి. కోటో మే కోయి రాజా బంతే హై, కోటిలో కొందరే రాజుగా అవుతారు. సతీయుగ్ కో కహా జాతా హై ఫూలోం కా బగీచా భై కాంటోం కా జంగ్. సతీయుగానికి పూల తోట అంటారు, కలియుగమైంది ముళ్ళ అడవిగా అయింది. रावण राज्य बदल रहा है, विनाश तो होना ही है. రావణ రాజ్యం పూర్తిగా మారిపోతుంది, వినాశం అనేది అయ్యే తీరుతుంది. ఏ జ్ఞాన अब तुमको मिल रहा है, లక్ష్మీ నారాయణ కే జ్ఞాన్తో नहीं रहता है. ఈ జ్ఞానము సంగమ యుగంలో బ్రాహ్మణులకే దొరుకుతుంది, లక్ష్మీనారాయణలకు ఈ జ్ఞానం ఉండదు. भक्ति मार्ग में बाप को कोई भी यथार्थ नहीं जानते, बाप है రచయిత. భక్తి మార్గం వాళ్ళకి తండ్రి ఎవరు అనేది యథార్థంగా తెలియదు, బాబా రచయిత అయినారు. ब्रह्मा विष्णु शंकर भी रचना है, सर्वव्यापी कहने से वर्षे का हक खत्म हो जाता है. బ్రహ్మ విష్ణు శంకర్లు రచన అయినారు. సర్వవ్యాపి అని చెప్పటం ద్వారా ఆస్తి యొక్క హక్కే వెళ్ళిపోతుంది. బాబా ఆకర్ హమ్కో వర్షా దేతే హై, 84 జన్మ వహీ లేతే జో పెహలే పెహలే సత్యుగ్ మే ఆతే హై. బాబా వచ్చి ఆస్తి ఇస్తూ ఉన్నారు, 84 జన్మలు వారే తీసుకుంటారు, ఎవరైతే మొదట సత్యుగంలో వస్తారు. క్రిస్టియన్స్ కర్కే 84 జన్మ లేతే హై, 40 జన్మ. ఏక్ భగవాన్ కో ఢూంढने के लिए कितने धक्के का. క్రిస్టియన్స్ మహా ఉంటే 40 జన్మలు తీసుకుంటారు. ఒక్క భగవంతుని కోసం ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. अब तुम धक्के नहीं खाएंगे, एक बाप को याद करो तो तमो प्रधान से सतो प्रधान बन. ఒక్క బాబా తలంపు చేస్తున్నట్లయితే ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము. यह है యాత్ర, यह है గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇది యాత్ర అంటారు, ఇది గాడ్ ఫాదర్ యూనివర్సిటీ అంటారు. ఆత్మ పడితే హై సాధు సంత కహదేతే ఆత్మ నిలే. ఆత్మనే చదువుకుంటుంది, సాధువులు చెప్తారు ఆత్మ నిర్లేపి అనని. లేకిన్ ఆత్మ హీ కర్మ అనుసార్ దూసరా జన్మ లేదు. అయితే ఆత్మ తాను చేసిన కర్మ అనుసారంగా జన్మ తీసుకుంటూ ఉంటాము. ఆత్మ హీ అచ్చా బురా కర్మ కర్తీ హై. ఆత్మనే మంచి లేదా చెడు కర్మలు చేస్తూ ఉంటుంది. इस समय कलयुग में कर्म विकर्म होता है, सतयुग में कर्म अकर्म होते हैं. ఇప్పుడు కలియుగంలో అందరూ చేసేది వికర్మనే అవుతుంది, సత్యయుగంలో అకర్మ చేస్తారు. వహా వికర్మ హోతా నహీ హై, అక్కడ ఎవరిది వికర్మ అవ్వదు. వహై పుణ్యాత్మ ఉంకి దునియా,
అది పుణ్యాత్మల ప్రపంచమైంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. एक बाप से बेहद का वसा लेना है. ఒక్క తండ్రితో బేహద్దు ఆస్తి తీసుకోవాలి. श्रेष्ठ कर्म करने हैं. जब बाप मिला है तो किसी भी प्रकार के धक्के नहीं खाने. శ్రేష్ఠ కర్మలు చేయాలి. బాబా దొరికినారు అంటే ఏ ప్రకారమైనటువంటి కష్టాలు తినే పనే ఉండదు. बाप ने जो स्मृति दिलाई है उस स्मृति में रख अपार खुशी में रख. బాబా మనకి ఏం స్మృతి ఇచ్చినారో అది గుర్తుపెట్టుకోవాలి, ఖుషీగా ఉండాలి. कोई भी देहदारी को याद नहीं करना है. ఏ దేహదారిని మనము తలంపు చేయరాదు. वरदान. निमित्तपन की स्मृति द्वारा अपने हर संकल्प पर अटेंशन रखने वाले निवारण स्वरूप भव. నిమిత్తపన్ స్మృతి ద్వారా ప్రతి సంకల్పంను అటెన్షన్ పెట్టుకునే వాళ్ళే నివారణ స్వరూపులు అవుతారు. నిమిత్త బని ఈ ఆత్మాओं पर सभी की नज़र होती है. నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మల పైన అందరి దృష్టి ఉంటుంది. इसलिए निमित्त बनने वालों को विशेष अपने हर संकल्प पर अटेंशन. కాబట్టి నిమిత్తంగా ఉండేటటువంటి వాళ్ళు చేసే ప్రతి సంకల్పం పైన అటెన్షన్ ఉండాలి. निमित्त बने हुए बच्चे भी कोई कारण सुनाते हैं तो उनको फॉलो करने वाले అనేక कारण सुना देते हैं. నిమిత్తంగా ఉండేటటువంటి వాళ్ళు ఏదైనా కారణం చెప్పినారు అంటే వాళ్ళని ఫాలో చేసేవాళ్ళు ఇంకా ఎన్ని కారణాలు చెప్తారు. निमित्त बनने वालों में कोई कमी है छिप नहीं सकते. इसलिए विशेष अपने संकल्प वाणी कर्म पर अटेंशन दो. निवारण स्वरूप बनो. నిమిత్తంగా ఉండేటటువంటి వాళ్ళలో ఎటువంటి బలహీనతలు లోపాలు ఉండకూడదు. అవి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. కాబట్టి విశేషంగా మన సంకల్పము, మాట, కర్మ పైన అటెన్షన్ ఇవ్వాలి. నివారణ స్వరూపులు అవ్వాలి. స్లోగన్. ज्ञानी तो आत्मा वह है जिसमें अपने गुण व विशेषताओं का भी अभिमान ना हो. జ్ఞాని ఆత్మలు అంటే వాళ్ళ యొక్క గుణాలు విశేషతల పైన కూడా వాళ్ళకి అభిమానం అనేది ఉండదు. మధురమైన పిల్లలు, మృత్యులోకానికి అంతిమ సమయం వచ్చేసింది. అమరలోక స్థాపన అవుతూ ఉన్నది. కాబట్టి మృత్యులోకంలో ఉండేవారిని ఎవరిని తలంపు చేయకూడదు. ప్రశ్న. బాబా పేద పిల్లలకి ఏ స్మృతి ఇస్తూ ఉన్నారు? పిల్లలు ఎప్పుడు మీరు పవిత్రంగా ఉండేవాళ్ళు, చాలా సుఖంగా ఉండేవాళ్ళు. మీ అంత షావుకారు వేరే ఎవ్వరూ లేరు. మీరు చాలా ఖుషీగా ఉండేవాళ్ళు. ఈ భూమి అంతా మీదే అయ్యి మీ చేతిలోనే ఉండేది. ఇప్పుడు తండ్రి వచ్చి మనల్ని తిరిగి అదే విధంగా షావుకారులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఓం శాంతి. शिव परमात्मा पाडे सर्वजनात्मा, पाडे सर्वजनात्मा. परम पिता शिव परमात्मा, परम पिता शिव परमात्मा.
చేస్తాము మేము తప్పులు ఎప్పుడు, నీవు క్షమిస్తావు ఎల్లప్పుడూ. పరంపితా శివ పరమాత్మా, పరంపితా శివ పరమాత్మా, పాడే సర్వజనాత్మా, పాడే సర్వజనాత్మా. పరంపితా శివ పరమాత్మా, పరంపితా శివ